నమస్తే, వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కులం పేరుతో దళితుని చంపిన వారిని చట్టపరంగా ఉరితీయాలి. గుల్లోకి రానియని వారికి యావజ్జీవ జైలు శిక్ష విధించాలి. డాక్టర్ పెరుమళ్ల రామకృష్ణ. కొత్తగూడెం పట్టణంలో సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థి హత్య, నిందితుడు అరెస్ట్. ఘనంగా కామ్రేడ్ పరస సత్యనారాయణ జయంతి ఉత్సవాలు. సంగారెడ్డి జిల్లాలో ఎండు గంజాయి పట్టివేత. T20 WC నేడు భారత్ బంగ్లాదేశ్ వార్మప్ మ్యాచ్. జగన్ ప్రభుత్వానికి ఘోర ఓటమి తప్పదు, నారాయణ. నేడు గ్రూప్ 1 హాల్ టికెట్లు విడుదల. బెట్టింగ్లకు పాల్పడ్డ క్రికెటర్ 16 నెలల నిషేధం. నేడు ముగియనున్న మోదీ 45 గంటల ధ్యానం. నేడు తెరుచుకోనున్న ఇంటర్ కాలేజీలు. కులం పేరుతో దళితుని చంపిన వారిని చట్టపరంగా ఉరితీయాలి. గుల్లోకి రానియని వారికి యావజ్జీవ జైలు శిక్ష విధించాలని హన్మకొండ జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ పెరుమళ్ల రామకృష్ణ అన్నారు. తన కార్యాలయంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట రూరల్ మండలంలోని సీతారాంపల్లి గ్రామంలో ఎస్సీ సామాజిక వర్గం చెందిన మిట్టపల్లి కృష్ణతో పాటు 5 వ్యక్తుల హనుమాన్ మాల ధరించిన వ్యక్తులు అదే గ్రామ హనుమాన్ గుడిలోకి పూజ చేసుకోవడానికి వెళ్లగా అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కులాల పేరు తీస్తూ వారిని అడ్డుకోవడం, గుడిలోకి రానివ్వకుండా గేటు మూసివేయడం సరైన పద్ధతి కాదని, హనుమాన్ దీక్షలో కులాల అతీతంగా మాల దీక్ష చేపడతానని తెలిపారు. అగ్రకులం అనే పేరుతో రౌడీయిజం చేసే వ్యక్తులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, మహేష్ గౌడ్, ప్రేమ్ కుమార్, రాజు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. జై భీమ్. నేను మీ డాక్టర్ పెరుమళ్ల రామకృష్ణ. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అందశ్రీ లాంటి గాయకులను గుర్తించి వారిని ప్రపంచానికి దళితులుగా జ్ఞానంలో ఎంతుంది అని ప్రపంచానికి పరిచయం చేస్తా ఉంటే ఒక గేయం రూపంలో తెలంగాణ రాష్ట్రంలో కొన్ని చోట్ల ఇంకా కొన్ని దోపిడి కులాలు అహంకారముతోటి బుద్ధి జ్ఞానం ఇంకా కొంచెమైనా ఉండాలా. ఒక గుణం అనేది ఒక కులానికి సంబంధించింది కాదు, ఒక గుణం అనేది మతానికి సంబంధించింది కాదు. సిద్దిపేటలో మీరు తక్కువ కులస్తులు, మీ అంతు చూస్తాం, గుళ్ళోకి వస్తామని కొందరు మాట్లాడడం చాలా బాధ కలిగించింది. అదే తరుణంలో కోపం కూడా వస్తుంది. మిత్రులారా, ఇది రాష్ట్రంలో ఉన్న, దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనించాలి. కొత్తగూడెం పట్టణంలో సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థి గుణదీప్ హత్య చేసిన నిందితుడిని విలేకరుల సమావేశంలో డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ హత్య జరిగిన విధానం గురించి వివరించారు. గతంలో జరిగిన గొడవలు, పాత కక్షలు ఉన్న నేపథ్యంలో గుణదీప్ ను తమ్మిశెట్టి కోటేశ్వరరావు మధ్యమత్తులో దారుణంగా కొట్టి చంపాడన్నారు. టెక్నికల్ ఆధారాలు, ప్రత్యక్ష సాక్షుల ఆధారంగా నిందితుడిని 24 గంటల్లో అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ కేసు 24 గంటలు ఛేదించిన జిల్లా ఎస్పీ సిఐ కరుణాకర్ అభినందించారు. ఈ తమ్మిశెట్టి కోటేశ్వరరావు తండ్రి పేరు వచ్చేసి రాంబాబు, 26 సంవత్సరాల వయసు ఉంటది. వడ్డెర క్యాస్ట్, ఏసీ మెకానిక్. ఇతను వచ్చేసి గాంధీ కాలనీ, చుంచుపల్లి, ఆంజనేయ కాలనీ. ఇతను నిన్న సాయంత్రం ఎల్లబోయిన గుణదీప్ అని చెప్పేసి బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ని స్టాక్ సెంటర్ లో దారుణంగా చేతులతో కాళ్లతో కొట్టి తొక్కి అతని చావుకు కారణం చంపేసి దాన్ని నిన్న సాయంత్రం ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. అంటౌన్ సీఏ కరుణాకర్ గారు వాళ్ళు 24 hours లో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అతన్ని ఎవరైతే చనిపోయిండో ఆ చనిపోయిన వ్యక్తిని తీసుకురావడం కోసం ఉపయోగించినటువంటి స్కూటీని కూడా సీజ్ చేయడం జరిగింది. కొత్తగూడెం క్లబ్ లో పరస సత్యనారాయణ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కారాములు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పరస సత్యనారాయణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో కార్మిక ఉద్యమాన్ని, ట్రేడ్ యూనియన్ ఉద్యమాన్ని నిర్మించి కార్మికుల కష్టజీవుల పక్షాన ఉండి పోరాడారని, నేటి యువతరం అర్థం చేసుకుని సరళీకరణ ఆర్థిక విధానాల నేపథ్యంలో యువత ఎంతో తెలుసుకోవాలని చుక్కారాములు తెలిపారు. ఈ రోజు కొత్తగూడెం పట్టణంలో పరస సత్యనారాయణ గారి శత జయంతి ముగింపు ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. పరస సత్యనారాయణ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కార్మికోద్యమాన్ని, ట్రేడ్ యూనియన్ ఉద్యమాన్ని నిర్మించి కష్టజీవుల పక్షాన పోరాడినటువంటి గొప్ప నాయకుడు. ఆయన పాల్వంచ నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికై శాసనసభలో కార్మికుల పక్షాన, ప్రజల పక్షాన పోరాడినటువంటి ఒక మేధావి. అట్లాగే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం
నైజాం నవాబ్ కు వ్యతిరేకంగా జరిగినటువంటి సాయుధ పోరాటంలో ప్రత్యక్షంగా ప్రజల తరఫున ఆనాడు ఉన్నటువంటి వెట్టి చాకిరి బానిసత్వానికి వ్యతిరేకంగా విముక్తి కోసం జరిగినటువంటి పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొని జైలు జీవితాలు కూడా గడిపినటువంటి గొప్ప నాయకుడు. నారాయణఖేడ్ నియోజకవర్గం మరూర్ మండలంలో 5.5 కిలోల ఎండు గంజిని పట్టుకున్నట్లుగా నారాయణఖేడ్ డీఎస్పీ వెంకటరెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. మరూర్ మండలం ధన్వార్ చౌరస్తా వద్ద ఎస్ఐ అంబర్య వాహనాలు తనిఖీ చేస్తుండగా టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై ఏసయ్య విఠల్ ఇద్దరు కలిసి కర్ణాటక తరలిస్తున్న ఎండు గంజిని పట్టుకున్నారు. ఈ మేరకు నిందితులిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లుగా తెలిపారు. వారి వద్ద నుండి 5.5 kgs గంజాయిని మొత్తాన్ని స్వాధీనపరుచుకున్నారు. ఆ తర్వాత వారి యొక్క ఇద్దరి పేర్లు, ఒకరి పేరేమో ఏసయ్య, జోసపల్లి విలేజ్, రేగోడు మండలం. ఇతను వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే ఇంతకు ముందు పంట వేసినప్పుడు 4-5 మొక్కలు ఆయన వ్యవసాయ భూమిలో పెంచుకున్నారట. అతను గంజాయి తాగే అలవాటు ఉంది. సో దాన్ని మొక్కల్లో వచ్చిన ఆకులను ఎండబెట్టుకొని తర్వాత ఇంట్లో స్టోర్ చేసి పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఈ యొక్క ఏసైన అతను తెచ్చిన ఫ్రెండ్ అయినటువంటి విఠల్, అతను పాలడు విలేజ్, వట్పల్లి మండలం. అతని దోస్తు ఇతను పాలడు విలేజ్, వట్పల్లి. అతని పేరు విఠల్. సో ఈ విఠల్కి ఆ విషయం చెప్పి అది తనకు అమ్మి పెడితే తనకు సగం వాటా ఇస్తా అని చెప్పి చెప్పాడు. T20 వరల్డ్ కప్ సన్నాహాల్లో భాగంగా నేడు భారత్ బంగ్లాదేశ్ మధ్య న్యూయార్క్ వేదికగా వార్మప్ మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ ను స్టార్ స్పోర్ట్స్ టీవీ ఛానల్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్ వెబ్సైట్లు చూడవచ్చు. కాగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తాజాగా జట్టులో చేరారు. అతను వార్మప్ మ్యాచ్ లో ఆడతారా లేదా అనేది తెలియాల్సి ఉంది. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది.
షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. జగన్ ప్రభుత్వానికి ఎన్నికల్లో ఘోర ఓటమి ఖాయమని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున ఓటేశారని తిరుపతిలో మీడియాకు తెలిపారు. ఓడిపోతారని తెలిసి విశాఖలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయడం విడ్డూరమన్నారు. కన్యాకుమారిలో మోదీ ధ్యానం చేయడం ఆ ప్రాంతాన్ని కలుషితం చేయడమని విమర్శించారు. చేసిన పాపాలను కడుక్కోవడానికి అక్కడికి వెళ్లారని దుయ్యపట్టారు. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్ నేటి మధ్యాహ్నం 2 గంటల నుంచి టీసీపీఎస్సీ వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ నెల 9న ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుంది. మెయిన్ పరీక్షలు అక్టోబర్ 21 నుంచి నిర్వహించినట్లుగా అధికారులు పేర్కొన్నారు. 563 పోస్టుల భర్తీకి ఈ పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ క్రికెటర్ బ్రైడన్ కార్సేకు ఆ దేశ క్రికెట్ బోర్డు షాక్ ఇచ్చింది. బెట్టింగ్లకు పాల్పడినందుకు 16 నెలల పాటు నిషేధం విధించింది. ఇంగ్లాండ్ సెంట్రల్ కాంట్రాక్ట్ పై సంతకం చేసిన కార్సే 2017-19 మధ్య జరిగిన వివిధ క్రికెట్ మ్యాచ్ లో 303 బెట్లు వేశారు. విచారణలో నేరాలను అంగీకరించడంతో క్రికెట్ లోని అన్ని ఫార్మాట్ లో అతనిపై ఈసీబీ నిషేధం విధించింది. కార్సే ఇంగ్లాండ్ తరపున 14 వన్డేలు, 3 టీ20లు ఆడారు. కన్యాకుమారిలోని రాక్ మెమోరియల్లో ప్రధాని నరేంద్ర మోదీ ధ్యానం కొనసాగిస్తున్నారు. గురువారం సాయంత్రం నుంచి కొనసాగుతున్న ఆయన 45 గంటల దీక్ష వల్ల మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుందని బీజేపీ వర్గాలు తెలిపాయి. దీక్ష ముగిసిన అనంతరం ఆయన ఢిల్లీకి బయలుదేరనున్నారు. వేసవి సెలవులు ముగియడంతో తెలుగు రాష్ట్రాల్లోని జూనియర్ కాలేజీలు నేడు రీ ఓపెన్ కానున్నాయి. తెలంగాణలో మొత్తం 3269 కాలేజీలు ఉండగా నిన్నటి వరకు 2483 కళాశాలలకు ఇంటర్ బోర్డు అఫిలియేషన్ ఇచ్చింది. వీటిలో 1443 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. కులం పేరుతో దళితుని చంపిన వారిని చట్టపరంగా ఉరితీయాలి. గుల్లోకి రానియని వారికి యావజ్జీవ జైలు శిక్ష విధించాలి. డాక్టర్ పెరుమల రామకృష్ణ. కొత్తగూడెం పట్టణంలో సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థి హత్య, నిందితుడు అరెస్ట్. ఘనంగా కామ్రేడ్ పర్స సత్యనారాయణ జయంతి ఉత్సవాలు. సంగారెడ్డి జిల్లాలో ఎండు గంజాయి పట్టివేత. టీ20 డబ్ల్యూసీ నేడు భారత్ బంగ్లాదేశ్ వార్మప్ మ్యాచ్. జగన్ ప్రభుత్వానికి ఘోర ఓటమి తప్పదు, నారాయణ. నేడు గ్రూప్ 1 హాల్ టికెట్లు విడుదల. బెట్టింగ్లకు పాల్పడ్డ క్రికెటర్ 16 నెలల నిషేధం. నేడు ముగియనున్న మోదీ 45 గంటల ధ్యానం. నేడు తెరుచుకోనున్న ఇంటర్ కాలేజీలు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.